వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో యంగ్గా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. సో అయితే ఇప్పుడు యాంటీ ఏజింగ్ అనేది కొత్తగా వినిపిస్తూ ఉన్న ట్రీట్మెంట్. అసలు ఏంటది? నిజంగానే మనం ఏజ్లో వెనక వెళ్తామా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ మేధిని రెడ్డి గారు ఫ్రమ్ ఓలివా స్కిన్ క్లినిక్స్ గచ్చిబౌలి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, జనరల్గా యాంటీ ఏజింగ్ అని వింటూ ఉన్నాం. అంటే 40 ఇయర్స్ వస్తే ఈ ట్రీట్మెంట్కి వెళ్తూ ఉన్నారు. నిజంగానే 40 ఇయర్స్ వచ్చిన వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే యాంటీ ఏజింగ్ అనేది వెనక వెళ్తామా? ఏజ్ ఒక 20 ఇయర్స్ లాగా కనిపిస్తామా? సాధ్యమేనా? దట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ అండి. సో 40 ఇయర్స్ దాటాకే యాంటీ ఏజింగ్ స్టార్ట్ చేయాలి అనేది యాక్చువల్లీ అది తప్పు. సో యాంటీ ఏజింగ్ అనేది 20 ఇయర్స్ నుండే స్టార్ట్ అవ్వాలి. బికాస్ 20 ఇయర్స్ వరకు మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ నీడ్ యాంటీ ఏజింగ్. అందరిది స్కిన్ బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. బట్ వన్స్ ద క్రాస్ 20 స్లో ఏజింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఏజ్. ఏంటి డాక్టర్ గారు, అసలు యాంటీ ఏజింగ్ ఒకవేళ ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలా, లేదంటే ఇంట్లోనే దీనికోసం ఏదైనా ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుందా? ఫుడ్ రూల్ డెఫినెట్లీ ఉంటుందండి యాంటీ ఏజింగ్లో. బట్ ఓన్లీ ఫుడ్ ఇస్ నాట్ ఇనఫ్. ఎందుకంటే ఏజింగ్ అనేది ఇంట్రెన్సిక్ ఏజింగ్ అంటాం, ఎక్స్ట్రెన్సిక్ ఏజింగ్ అంటాం. ఇంట్రెన్సిక్ ఏజింగ్ అంటే మన బయలాజికల్ ఏజింగ్, అంటే మన న్యాచురల్ ప్రాసెస్. ఎక్స్ట్రెన్సిక్ ఏజింగ్ అంటే బయట నుండి ఇండ్యూస్ అయింది, అంటే అల్ట్రావైలెట్ రేస్ వల్ల, పొల్యూషన్ వల్ల. అయితే డాక్టర్ గారు, చాలా మంది యాంటీ ఏజింగ్ కోసం వెళ్తూ ఉంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. అసలు యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్లో ఏం చేస్తారు? సో యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అనేవండి బేసిక్ క్రీమ్స్ నుండి మొదలు పెడితే లేజర్స్, ఇంజెక్టబుల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో క్రీమ్స్లో మనకు మామూలుగా అంటే ఇప్పుడు అందరికి తెలుస్తుంది కదా, రెటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటుంటాయి క్రీమ్స్లో. సో కొన్ని రకాల లేజర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, క్యూ స్విచ్డ్ ఇండియా గ్లేజర్స్ అంటాము. సో దే అడ్రస్ ద ఫైన్ లైన్స్. అండ్ ఇంజెక్టబుల్స్ అంటాం, స్కిన్ బూస్టర్స్ అని ఉంటాయి, సో విచ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద స్కిన్. అండ్ బొటాక్స్, ఫిల్లర్స్ అని ఉంటాయి. సో దే ఆర్ ఆల్సో పార్ట్. సో ఇది ఎంతకాలం ఉంటుందండి జనరల్గా? ఒకసారి ఏదైనా ఈ ఫైన్ లైన్స్ కోసం, రింకిల్స్ కోసం ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక? సో ఏజింగ్ ఎలా కంటిన్యూస్ ప్రాసెస్, యాంటీ ఏజింగ్ ఇస్ ఆల్సో ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అంతే కదండి. సో స్కిన్ మనం డెఫినెట్లీ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి వీటితో. అది రెగ్యులర్ బేసిస్లో ఉంటుంది. డెఫినెట్లీ. అయితే డాక్టర్ గారు, చాలా మందికి 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే మనం చూస్తూ ఉంటాము 40 లుక్ కనిపిస్తూ ఉంటుంది. అది ఎందుకండి? సో ఇప్పుడు మెయిన్లీ వాళ్ళ లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అవుతుందండి అది. సో పొల్యూషన్ వల్ల కావచ్చు, అన్హెల్దీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఎక్కువ అవ్వడం, స్లీప్ సరిగ్గా లేకపోవడం, మోర్ ఆఫ్ స్క్రీన్ టైమ్, ఆల్ దిస్ ఇంపాక్ట్ అవర్ స్కిన్. జస్ట్ లైక్ దే ఇంపాక్ట్ అవర్ హెల్త్, దే ఇంపాక్ట్ అవర్ స్కిన్ కూడా. ఈ కొలాజిన్ బూస్టర్స్ అని చెప్తూ ఉంటారు, ఏంటి డాక్టర్ గారు, నిజంగానే అవి స్కిన్ మీద పనిచేస్తాయా? యా కొలాజిన్ని బూస్ట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్స్ ఉన్నాయి అండ్ ఇంజెక్టబుల్స్ కూడా ఉన్నాయండి. సో మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటాము. సో మనకి యూజువల్గా ఏంటంటే 30 దాటాక చిన్నగా ఫైన్ లైన్స్ అనేవి డెవలప్ అవుతుంటాయి స్కిన్ మీద. సో వీటిని అడ్రస్ చేయడానికి లేజర్ టోనింగ్ చేసుకోవచ్చు, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటాము, అది చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కొల్లాజన్ని బూస్ట్ చేస్తుంటాయి. యాక్చువల్లీ ఏమవుతుందంటే విత్ ఏజ్ వి లూజ్ కొల్లాజన్ స్లోగా. సో దాన్ని బూస్ట్ చేస్తుంటాం. ఖచ్చితంగా అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఈ యాంటీ ఏజింగ్ గురించి. సో అంటే ఇక్కడ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా, లేదా దీంట్లో కూడా గ్రేడ్స్ అనేవి ఉంటాయా ట్రీట్మెంట్స్లో? దట్ డిపెండ్స్ ఆన్ కన్సర్న్ అండి. అగైన్ సో అంటే ఇప్పుడు కొన్ని రకాల కెమికల్ పీల్స్ కూడా, అంటే ఏజింగ్లో అగైన్ మనకి పిగ్మెంటేషన్ డెవలప్ అవుతుంది, ఏజింగ్లో ఫైన్ లైన్స్ డెవలప్ అవుతాయి, స్లోగా రింకిల్స్ వస్తాయి, నెక్స్ట్ వాల్యూమ్ లాస్ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఇంటేక్ తీసుకునే వాటిని వాడాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలా, లేదా జనరల్గా మాకు ఫిష్ ఆయిల్స్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి, వీటిని తీసుకుంటే స్కిన్ బాగా బ్రైట్గా అవుతుంది ఇలాంటివి అంటూ ఉంటారు, అవి అలా తీసుకొని వాడొచ్చా? తీసుకోవడంలో తప్పులేదు, కానీ ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎంత డోసేజ్లో తీసుకోవాలి, ఇవి ఒక డాక్టర్ సజెస్ట్ చేయగలుగుతారు. అంటే ఒక్కటే తీసుకోవడం వల్ల స్కిన్ హెల్తీ అవుతుంది అనేది అగైన్ అది హెల్ప్ చేస్తుంది, బట్ దాంతో పాటు వేరే ప్రొసీజర్స్ ఏమైనా హెల్ప్ చేస్తాయి. డాక్టర్ గారు, యాంటీ ఏజింగ్ అనేది ఎవరికి అవసరం ఖచ్చితంగా అంటే ఏం చెప్తారు? సో ఎవరికి కూడా ఓన్లీ ఇఫ్ దే ఆర్ కన్సర్న్. నాకు
కన్సర్న్ ఉంది అంటే అడ్రస్ చేయాలి. ఎస్. కంపల్సరీ ఇది మీరు చేయించుకోండి అనేది కాదు. ఎనీ యాంటీ ఏజింగ్ ఓన్లీ ఇఫ్ దే ఆర్ కన్సర్న్డ్. నాకు ఇక్కడ తక్కువ అనిపిస్తుంది, లేదా నాకు ఈ కరెక్షన్ కావాలనిపిస్తుంది, నా ఫేస్లో నాకు పిగ్మెంటేషన్ వస్తుంది, లేదా నాకు ఇక్కడ వాల్యూమ్ లాస్ అనిపిస్తుంది, ఓన్లీ దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ యాంటీ ఏజింగ్. అంటే ఇది ఏమైనా మిరాకిల్స్ చేస్తారు డాక్టర్ గారు? నిజంగానే 40 నుంచి 20 వరకు వెనక్కి తీసుకెళ్లే అంత లుక్ వస్తుందా? సో కంపల్సరీ 20sలోకి తీసుకెళ్ళలేకపోవచ్చు, బట్ డెఫినెట్లీ యంగర్ దాన్ దేర్ ఒరిజినల్ ఏజ్కి వెళ్తారు. ఓకే. ఎలాంటివి ఉంటాయండి దీంట్లో? సో వీటిలో బొటాక్స్ ఉంటుంది, ఫిల్లర్స్ ఉంటాయి, స్కిన్ బూస్టర్స్ ఉంటాయి, హైఫో అని నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ప్రొసీజర్స్ ఉంటాయి. బొటాక్స్ అనేది మనం ఎక్కువగా వింటూ ఉంటాం, అందరికీ తెలిసింది. సో ఏం చేస్తారు డాక్టర్ గారు దాంట్లో? సో బొటాక్స్ అనేది యాక్చువల్గా అదొక ఇంటర్నేషనల్ కంపెనీ పేరండి. సో దాంట్లో ఉండేది ఏంటంటే అదొక ప్రోటీన్, అదొక బ్యాక్టీరియా నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రోటీన్, క్లోస్ట్రీడియం బాట్యులినం అంటాము. ఆ బ్యాక్టీరియా నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్రోటీన్. సో అది ఎప్పుడైతే మజిల్లోకి ఇంజెక్ట్ చేస్తామో ఆ మజిల్ అది రిలాక్స్ చేస్తుంది. సో ఇప్పుడు కొంతమందికి ఫోర్ హెడ్ లైన్స్ వస్తాయి, కొంతమందికి నవ్వినప్పుడు ఇక్కడ లైన్స్ వస్తాయి. సో వాటిని ఎప్పుడైతే అక్కడ ఇంజెక్ట్ చేస్తామో అవి రిలాక్స్ అవుతాయి. సో ఎప్పుడైతే రిలాక్స్ అవుతాయో ఆ లైన్స్ ఫామ్ అవ్వవు. డైట్ కూడా చాలా ఇంపార్టెంటా మన స్కిన్ హెల్తీగా ఉండడానికి? డెఫినెట్లీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ వీటి ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకోవడము, విటమిన్ సి రిచ్ డైట్ తీసుకోవడము, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడము, ఒక బ్యాలెన్స్డ్ డైట్ అనేది మోర్ ఇంపార్టెంట్. జనరల్గా చెప్తూ ఉంటారు ఫేస్ లిఫ్టింగ్ అని. ఫేస్ లిఫ్టింగ్ అంటే ఏం చేస్తారు డాక్టర్ గారు? సో విత్ ఏజింగ్ ఏమవుతుందండి, ఇంటర్నల్గా సపోర్ట్ సిస్టమ్ అనేది పోతుంది. సో అప్పుడు స్కిన్ అనేది సాగ్ అవుతుంది. సో అలాంటప్పుడు నాన్ సర్జికల్గా, అందరూ సర్జరీస్ అనగానే కొంతమంది భయపడతారు. సో సర్జరీస్ కాకుండా నాన్ సర్జికల్గా అంటే లేజర్ ద్వారా మనం చాలా మంది అంటే మనం యూట్యూబ్లో చూసినట్లుగా ఇక్కడిక్కడ వరకు థ్రెడ్స్ లాగా పెట్టేస్తారు, అది అలా ఏముండదా? థ్రెడ్ లిఫ్టింగ్ ఇస్ అ డిఫరెంట్ ప్రొసీజర్. ఓకే, థ్రెడ్స్ కూడా యూజ్ చేస్తారు. చాలా ఫెయిర్గా హెల్తీగా కనిపించాలని కొన్ని ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు, లైక్ గ్లూటథైన్ ఇలాంటివి. నిజంగానే గ్లూటథైన్ అంత మిరాకిల్ చేస్తుందా? డెఫినెట్లీ గ్లూటథైన్ ఇస్ అ మిరాకిల్ అని చెప్పొచ్చు, బట్ దాని సేఫ్టీ ఇష్యూస్ పరిగణలోకి తీసుకున్నప్పుడు దాన్ని యూసేజ్ అంత సజెస్ట్ చేయమన్నమాట. ఓకే. ఈ మధ్య కాలంలో చాలా గ్లూటథైన్ ఐవీస్ ఇలాగా ఇంటికి వచ్చి చేస్తాము, అట్లా టాబ్లెట్స్ లాగా ఉంటుందండి, ఐవీ డ్రిప్స్ లాగా కూడా ఇవ్వచ్చు. బట్ ఏంటంటే అది FDA అప్రూవల్, ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ అప్రూవ్ చేసింది ట్రీట్మెంట్ కాదు. దాని మీద ఏంటంటే ఇంకా ఇట్ నీడ్స్ మోర్ స్టడీస్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇట్స్ టెంపరరీ థింగ్. మీరు గ్లూటథైన్ ఇంజెక్షన్స్ తీసుకున్నన్ని రోజులు మాత్రమే ఆ ట్రీట్మెంట్, ఆ గ్లో అనేది ఉంటుంది. వన్స్ యూ స్టాప్ టేకింగ్ గ్లూటాథయోన్ యూ విల్ లూజ్ జస్ట్ ఫర్ గ్లో ఓన్లీ, ఫెయిర్ గా కనిపించడానికి. గ్లో అండ్ ఫెయిర్నెస్. ఫెయిర్నెస్ అనేది ఎంత వస్తుంది డాక్టర్ గారు? 2-3 ఇంజెక్షన్స్ తర్వాత స్టార్ట్ అవుతుందండి. ఓకే, బట్ ఐ పర్సనలీ డోంట్ సజెస్ట్ ఆర్ డోంట్ రికమెండ్ గ్లూటాథయోన్. ఖచ్చితంగా నేను ఒక డెర్మటాలజిస్ట్ని ఇదే క్వశ్చన్ అడగాలనుకున్నాను చాలా రోజుల నుంచి. ఎక్కువగా వినిపిస్తుంది గ్లూటథైన్. సో ఐబీ డ్రిప్స్ అంటున్నారు, రకరకాల టాబ్లెట్స్ అంటున్నారు, రకరకాల సోప్స్ అంటున్నారు. సోప్స్ అనేవి యూజ్ చేయవచ్చు, నిజంగానే పనిచేస్తాయా స్కిన్ మీద అవి? సోప్స్ వాడడం వల్ల తెల్లగా అవుతాము అనేది లేదండి. తెల్లగా అవ్వము, ఎట్ ద సేమ్ టైం నల్లగా కూడా అవ్వము. సోప్స్ హ్యావ్ నో రోల్ ఇన్ పిగ్మెంటేషన్. ఎందుకంటే హార్డ్లీ దాని కాంటాక్ట్ టైం ఇస్ లెస్ దెన్ 1 minute. సో ఇట్ డస్ నో వండర్స్. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. యాంటీ ఏజింగ్ గురించి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి. నిజంగానే దీని మీద ఒక సిరీస్ లాగే చేయొచ్చు స్కిన్ ఇష్యూస్ మీద. సో కంటిన్యూ చేద్దాము. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.